నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది. సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ప్రస్తుత సమయంలో రాజకీయ పరిణామాలను గమనించిన ఎవరికైనా సరే ముందుగా వచ్చే భావన ఇది. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అనే సినీ కవి భావన మనకు ఇక్కడ నిజం అనిపించకపోవచ్చు. పోయిన వాళ్ళందరూ అవకాశవాదులు అని జనాంతికంగా ఒక మాట అనేసి వాళ్ళంతా వేస్ట్ ఫెలోలు, వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిది, మేము అదే కోరుకుంటున్నాం అంటూ పడికట్టు డైలాగులు చెప్పడం కూడా సరిపోకపోవచ్చు. కానీ ఒక్క సంగతి మాత్రం నిజం, పోయిన వాళ్ళందరూ అవకాశవాదులు. మరొక విషయం కూడా ఇలాంటప్పుడు గుర్తు చేసుకోవాలి. ఒక వ్యక్తిలోని నైపుణ్యాలు సవాళ్ళు ఎదురైనప్పుడే వెలికి వస్తాయి. సంక్షోభం ఎదురైనప్పుడే నాయకత్వ పటిమ తెలుస్తుంది. ఒక్కసారి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత ఇన్నాళ్ళు తన ప్రాపకంలో రాజకీయ పదవీ వైభోగాలు అనుభవించిన వారు ఇప్పుడు తనను కాదనుకుని వెళ్ళిపోతున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి తన నాయకత్వ కౌశలానికి పదును పెట్టాలి. పార్టీకి ఇప్పుడు ఆయన ఎంత తొందరగా ఎంత ఘనంగా పూర్వ వైభవం తీసుకొస్తారనేది ముఖ్యం. నైపుణ్యాలు నాయకత్వ లక్షణాలు ఉంటే వాటిని ప్రదర్శించి తీరాల్సిన సందర్భం ఇది. అందుకే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ, జగన్ ఇట్ ఈస్ షో టైం. ఎన్నికలు జరిగిన తర్వాత ఓడిపోయిన పార్టీని విడిచిపెట్టి కొందరు నాయకులు గెలిచిన పార్టీలోకి జంప్ కొట్టడం అనేది సర్వసాధారణమైన సంగతి. అందుకే రాజకీయాలను కప్పల తక్కెడతో పోలుస్తుంటారు. ఇలాంటి పోకడలకు ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కానే కాదు. అందరూ ఒకే తాను ముక్కలు. వెళ్లిపోయిన వారి గురించి చర్చించుకోవటం అనేది వృధా ప్రయాస అవుతుంది. అయితే ఎందరు వెళ్ళినా సరే ఎప్పటికీ స్థిరంగా ఉండే పార్టీ గురించి మాట్లాడుకోవటం, చర్చించుకోవటం, తర్కించుకోవటం, సంస్కరించుకోవడం ఎప్పటికీ అనవసరమే. ఆ కసరత్తు మాత్రమే జరగాలి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా కొంత సంయమనంతోనే ఉన్నారు. ఎందరు వెళ్లిపోయినా పర్వాలేదు అనే మాటనే ఆయన తొలి నుంచి చెబుతున్నారు. పార్టీని ప్రేమిస్తూ పార్టీలో మిగిలి ఉన్న వాళ్ళు మాత్రమే తమ వాళ్ళని, అలాంటి వారిని వైసీపీ సుశిక్షితులుగా తయారు చేసుకుంటుందని జగన్ గతంలో పలు సమావేశాల్లో చెబుతూ వచ్చారు. సిద్ధాంతరీత్యా ఏం చేయాలో ఆ విషయంలో పార్టీ అధినేతకు సరైన అవగాహనే ఉంది. కానీ ఆచరణలో మాత్రం అంతగా అది కనిపించడం లేదు. పార్టీ పునర్నిర్మాణం అనేది క్లిష్టమైన ప్రక్రియ. ఇప్పుడు తగిలిన ఎదురు దెబ్బల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారో ఆ జ్ఞానం పునర్నిర్మాణ వ్యూహంలో కనిపించాలి. మనుషులను నమ్మే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఎవరైతే దూరాలోచనలతో ఇంకా కలుషితం అయిపోకుండా ఉంటారో అలాంటి యువ కార్యకర్తలను ప్రోత్సహించి కీలక బాధ్యతల్లోకి తీసుకురావాలి. అవకాశవాదులు వెళ్ళిపోతే పార్టీకి మేలు జరుగుతుంది, అంతే తప్ప నష్టం వాటిల్లదు అనే భావనను జగన్మోహన్ రెడ్డి ముందుగా తనకు తాను అలవాటు చేసుకోవాలి. ఆ నమ్మకాన్ని కార్యరూపంలో కార్యకర్తలందరూ నమ్మేలాగా ఆయన వ్యవహరించాలి. సరైన వ్యూహం అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయగల ఇన్ఛార్జి స్థాయి నాయకులు పలువురు ఉండేలాగా వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకుంటే పార్టీకి మేలు జరుగుతుంది. ప్రతి నియోజకవర్గానికి 4-5 మెరికల్ లాంటి నాయకులను, కార్యకర్తలను ప్రమోట్ చేస్తూ వారికి బాధ్యతలు అప్పగిస్తూ రావాలి. ఎన్నికల సమయానికి వాళ్లలో ఎవరెవరు చిత్తశుద్ధితో సేవలు అందించగలుగుతున్నారో ఎలాంటి భేషజాలు లేకుండా ఆశ్రిత పక్షపాతానికి చోటివ్వకుండా గుర్తించాలి. ఆ నాయకుల మీద నియోజకవర్గ స్థాయిలో పలు విడతలుగా ప్రజాభిప్రాయాన్ని సేకరించే సర్వేలు చేయించాలి. అంతిమంగా అందరూ ఆదరించే వ్యక్తిని మాత్రమే చట్టసభకు బరిలో దించాలి. నాయకుల ఎంపిక విషయంలో ధనవనరులు, కులబలం వీటన్నింటినీ ప్రధానంగా గమనిస్తున్నట్టే పార్టీ పట్ల విధేయత, విశ్వాసం అనే అంశాలను కూడా కీలకంగా పరిగణించాలని తెలుసుకుంటే చాలా ఇబ్బందులు తప్పుతాయి. ఇలాంటి ఒక నిర్దిష్టమైన వ్యూహం ఏదీ లేకుండా జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పాత నీరు వెళ్లకుండా కొత్త నీరు రాదు. ఒకసారి పార్టీ నుంచి వెళ్లిపోదలుచుకున్న వారిని వెళ్లవద్దంటూ బతిమాలే అలవాటు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. ఇటీవల కొందరి విషయంలో కాస్త సర్ది చెప్పే ధోరణి అవలంబించారు. కానీ సాధారణంగా వెళ్ళదలుచుకున్న వారికి నచ్చజెప్పడం అనేది వారి డిఎన్ఏలోనే లేదు. వైఎస్ జగన్తో ఎంతో సన్నిహితంగా మెలిగిన భూమా నాగిరెడ్డి వెళ్ళిపోదలుచుకున్నప్పటి నుంచి కూడా జగన్ ఇదే దృఢత్వాన్ని కనబరుస్తున్నారు. అందుకు మాత్రం జగన్ను బహుదా అభినందించాలి. అయితే పదవులు, హోదాలు కోరుకునే నాయకులు మాత్రమే అటు ఇటు గెంతే ప్రయత్నం చేస్తుంటారు. కానీ పార్టీకి కార్యకర్తల బలం అనేది చాలా కీలకం. ఆ కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలనేది అధినేత నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. ప్రకాశం జిల్లాలో ఇదే జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి తాను జనసేనలో చేరినంత మాత్రాన ఆయన ప్రభావం పార్టీ మీద పడలేదు. ఆయన తనతో పాటు కార్యకర్తలను అందరినీ ఫిరాయింప చేయాలని అనుకుని అందరికీ కలిపి విందు సమావేశాలు పెడితే అందరూ విందుకు వచ్చారు, తిన్నారు. కానీ పార్టీని వీడి వెళ్లడం సరైన పని కాదంటూ బాలినేనికే ఎదురు క్లాస్ పీకారు. కార్యకర్తలను కాపాడుకోవటం అంటే అందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి.
నాయకులు కొందరు వెళ్లిపోతున్నప్పుడు కార్యకర్తల్లో కొంత అయోమయం, నైరాస్యం నెలకొంటుంది. దానిని ఎంత తొందరగా తప్పించగలిగితే పార్టీకి అంత మంచిది. రెండోది, కార్యకర్తల్లో అలకలు రాకుండా చూసుకోవటం. తమకు తగిన ప్రాధాన్యం దక్కటం లేదని కార్యకర్తలు ఆవేదనలో ఉన్నప్పుడు వారిని గుర్తించి ఆదరించటం. ఈ 2 పనులు చేయటం పార్టీ పునర్నిర్మాణంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్నికల ముందు పార్టీలు ఫిరాయించే నాయకులు కాస్త బెటర్. తమకు ఉన్న పార్టీలో టికెట్ దక్కలేదనే కోపంతోనే చాలా మంది ఫిరాయిస్తుంటారు. కానీ వారిది ఆగ్రహం అనుకోవాల్సిందే తప్ప వెన్నుపోటు అనడానికి వీల్లేదు. ఎన్నికలకు ముందే తమ రాజకీయ ప్రస్థానానికి కొత్త పార్టీని ఎంచుకుంటారు. వారితో కలిసి అడుగులు వేస్తూ మంచో చెడో కట్టుబడి ఉంటారు. కానీ ఎన్నికల తర్వాత ఓడిపోయిన పార్టీని విడిచిపెట్టి గెలిచిన పార్టీలోకి జంప్ చేసేవారు వంచనతో కూడిన బుద్ధిని కలిగి ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే వీళ్ళు అధికార పార్టీలో చేరినంత మాత్రాన ఆ పార్టీ వీరిని నెత్తిన పెట్టుకుని ఊరేగుతుందా అనేది పెద్ద సందేహం. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. కొమ్ముడు తిరిగిన నాయకులు కూడా ఇలా ఉన్న పార్టీని వెన్నుపోటు పొడిచి ఇతర పార్టీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా భ్రష్టు పట్టిపోయిన వారే. తాజా పరిణామాల్లో వైసీపీలో భోగాలు అనుభవించి ఓడిన తర్వాత వెన్నుపోటు పొడిచిన వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన జగన్ కు స్వయానా బంధువు. పార్టీలో చాలా మంది నాయకుల కంటే అపరిమితమైన ప్రాధాన్యాన్ని, వైభోగాన్ని అనుభవించారు. ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గంలో గెలిచే అవకాశం కూడా లేని బలహీన నాయకుడిగా తయారయ్యారు. కానీ ఈ ఎన్నికల్లో తాను చెప్పినట్టల్లా ఆడలేదని ఓటమి తర్వాత పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. పార్టీ వివిధ అంశాల మీద మాట్లాడటానికి ఎన్నడూ ముందుకు రాని ఆయన జనసేనలో చేరిన తర్వాత జగన్ మీద విమర్శలు రువ్వడానికి మాత్రం అత్యుత్సాహం చూపిస్తూ వచ్చారు. కానీ ఏం బావుకున్నారు? బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఆశ పెట్టి జనసేనలో చేర్చుకున్నారు. ఎమ్మెల్సీ రూట్లో క్యాబినెట్లోకి తీసుకుంటామన్నారు. కానీ క్యాబినెట్లో ఉన్న ఒక్క ఖాళీని పవన్ కళ్యాణ్ తన అన్నయ్య నాగబాబుకు కట్టబెట్టించుకుంటున్నారు. ఇప్పుడు బాలినేని పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలాగా తయారైపోయింది. ఇటీవల సెక్యూ ఒప్పందాల విషయంలో జగన్ మీద ఆయన మాట్లాడిన అబద్ధాలు వేసిన నిందల పర్యవసానంగా జీవితంలో మళ్ళీ ఎప్పటికీ వైసీపీలోకి ఎంట్రీ దొరకని పరిస్థితి తయారైంది. అలాగని జనసేన ఇప్పుడు ఆయనను పట్టించుకోవడం మానేసింది. తరచి చూస్తే జగన్ను వెన్నుపోటు పొడిచి వెళ్లిన వారందరి పరిస్థితి ఇదే అవుతుందనే భావన పలువురిలో ఉంది. ఏ పార్టీ అధినేత అయినా, ఏ కంపెనీ యజమాని అయినా తనకు అత్యంత విశ్వసనీయమైన వ్యక్తులను మాత్రమే అన్ని కీలక స్థానాల్లో నియమించుకుంటారు. వారి మీదనే ఎక్కువగా ఆధారపడి ప్రస్థానం సాగిస్తుంటారు. జగన్ అందుకు అతీతమేమీ కాదు. అయితే ఆయన కేవలం ఒక సామాజిక వర్గం మీద మాత్రమే ఆధారపడుతున్నారనే విమర్శ ఎప్పటికీ రాకూడదు. కంపెనీల విషయంలో ఇలాంటి విమర్శలకు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే ఒక కంపెనీ నిండా ఒకే కులం వాళ్ళు ఉన్నంత మాత్రాన వారి ఉత్పత్తులను ప్రజలు చీదరించుకోవటం జరగదు. ఉత్పత్తి బాగున్నదంటే ప్రజల ఆదరణ ఉంటుంది. కానీ రాజకీయాలు అలా కాదు. ఇక్కడ ఉత్పత్తి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత చేయగలిగిన ప్రజాసేవ మాత్రమే. అంటే అది ప్రజలు ఆశీర్వదించినప్పుడు మాత్రమే జరుగుతుంది. ప్రజలు కులాలు, మతాల ప్రాతిపదికతో సంబంధం లేకుండా ఆశీర్వదించాలి, ఆదరించాలి. అంటే ఆ పార్టీ ఒక సామాజిక వర్గం నాయకత్వంలో నడుస్తున్నది అనే భావన కలిగించకూడదు. విశ్వాసం, విధేయత కొలబద్దలు కావాలే కానీ కులం కాదు. ఈ జాగ్రత్తను కూడా పాటించాలి. జగన్ ఇప్పుడిప్పుడే కీలకంగా ప్రజా పోరాటాలతో పార్టీలో చురుకుదనం పుట్టిస్తున్నారు. ఇది ఖచ్చితంగా పార్టీ నిర్మాణంలో లాభించే సంగతి. అలాగే నాయకత్వ లోపాలను కూడా సరిదిద్దుకుంటూ అవకాశవాదుల్ని పక్కన పెడుతూ ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తూ అడుగులు వేస్తే మంచి జరుగుతుంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.